ఎస్ ఎస్ మనతో పాటు ఇందిరా శోభన్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మేడం చెప్పండి, హైడ్రా అంటే రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అని చెప్తుంటారు. అలాంటి హైడ్రా కమిషనర్ని ఈరోజు పూర్తిగా ఆ పదవి నుంచి తొలగించాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో రాబోయే రోజుల్లో ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా చూసుకోవాలా? ఉన్నటువంటి సోదరులకు మీకు అలాగే 9+ వాళ్ళకి బేసికల్లీ జరిగినటువంటి దాంట్లో పర్యాసం అంటే ఏదైనా సరే ఒక మంచి పని చేసినప్పుడు కొంత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఇక్కడ హైదరాబాద్ అనేది భవిష్యత్తు తరాలకు హైదరాబాద్ లాగా ఇవ్వాలన్నటువంటి ఒక ఇంటెన్షన్ తోటి పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఎక్కడెక్కడ ఎంత కబ్జాలు అవుతున్నాయి, ఇవాళ ఉన్నటువంటి ల్యాండ్ తెల్లారేసే వరకు ఎవరి కబ్జా కోర్లో ఉంటుందో అన్నది ఎక్కడ అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. సో దీనివల్లనే కదా బీఆర్ఎస్ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు పడ్డప్పుడు పూర్తిగా కూకట్పల్లి అయిండొచ్చు, మియాపూర్ అయిండొచ్చు, నిజాం నగర్ సాగర్ అయిండొచ్చు, ఆ ఏరియా అంతా కూడా వాటర్ బ్లాక్ అయిపోయి ఇండ్లకి నీళ్ళు వచ్చేస్తే ఏ పరిస్థితిలో ఉందో మనం చూసాం. ఎక్కేల్ ప్రాంతాల్లో కబ్జా చేసి రియల్టర్స్ ఏ విధంగా పిలిచినారో మనం చూస్తున్నాం. చెరువులకి చెరువులు, రాత్రికి రాత్రి కబ్జాకు గురైనటువంటి వైనం చూస్తున్నాం. సో వీటన్నింటి నేపథ్యంలో ఒక మంచి పని చేయాలని ముఖ్యమంత్రి గారు కోరుకొని హైడ్రాని ఈ రాష్ట్ర ప్రజల ముందు పెట్టినారు. హైడ్రా అనేది ఎవరి కోసము? ప్రభుత్వ భూములను కాపాడడం కోసము, భావితరాలకు ఒక మంచి అసెట్ ను క్రియేట్ చేసి ఇవ్వడం కోసం హైడ్రా పనిచేస్తుంది. కానీ పేదవాళ్లకు హైడ్రాతో పేదవాళ్ళకి నష్టం లేదు. ఎందుకంటే పేదవాడికి భూమే లేదు. ఎందుకంటే పేదవాళ్ళని ముందు పెట్టి బాగా ఉన్నటువంటి వ్యక్తులు ఏమంటారు క్రిమినల్ చర్యలకు చేపట్టేటువంటి వాళ్ళు వీళ్ళని ముందు పెట్టి ఆ భూములను కబ్జా చేసేటువంటి పనిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని హైడ్రా వాళ్ళ పేర్లతో సహా ఈ సొసైటీ ముందు కూడా పెట్టింది మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అంటే మా దగ్గర ఉన్నటువంటి అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట అనేది పూర్తి 100% కబ్జాకు గురైతే దానిని రెక్టిఫై చేసి 5 ఎకరాల ల్యాండ్ ను ఒక సుందరీకరణం వైపుకి ఇవాళ ఒక మంచి వాతావరణం దాన్ని ఇవాళ ప్రజలకు అందుబాటులో వస్తుంది. నల్ల చెరువు 14 ఎకరాల 32 గుంటలకు సంబంధించిన ల్యాండ్ కబ్జా గురైతే ఇవాళ దాన్ని రెక్టిఫై చేసి 29 ఎకరాల 58 29.5 ఎకరాల నల్ల చెరువును ఇవాళ కూకట్పల్లి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. తుమ్మడికుంట 29 ఎకరాల 29.26 ఎకరాస్ తుమ్మడికుంట ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంచింది. అలాగే ఓల్డ్ సిటీలో బమ్రుక్ బౌల్ అనేటువంటి ఏరియాలో 17 ఎకరాలకు సంబంధించిన ఈ చెరువు ఇవాళ ప్రజలకి అందుబాటు. ఒకప్పుడు తాగునీరుగా ఉండే నిజాం నవాబుల సమయంలో తాగునీరుకున్న చెరువుని ఇవాళ అది ఎవరికి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితిలో ఉంటే దీనిని ఇవాళ బాగు చేసి ప్రజలకు అందుబాటులో పెట్టినారు. వేల ఎకరాలను, వేల కోట్ల రూపాయలను ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఇవాళ కాపాడినని చెప్పడంలో నాకు ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే జరిగినటువంటి నేపథ్యంలో ఎక్కడైనా కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చు. వాటి నేపథ్యంలో కోర్టు స్పందించి ఉండొచ్చు. బట్ అంత మాత్రాన మొత్తం అంతా తనే తప్పు చేశారు అంటే నా హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ఇంటికి పోతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన ఇంటికి పోతున్నా ఏమైనా ఆస్తుంది? ఇది ప్రజల సొమ్ము, ప్రజలకు తిరిగి అప్పచెప్పేటువంటి పని చేస్తుంది. ఇక్కడ ఇంత మాత్రం దీని రాజకీయ కోణంలో భూతద్దంలో చూపించి హైడ్రాతో ఏమో అయిపోతుందంటే అసలు దాని ఇంటెన్షన్ ఏంటి అన్నది మనం గమనించాల్సిన అవసరం ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి దీనిని పూర్తిగా కబ్జా కోరలో ఉండి తినడానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తులకి ఇవాళ ఈ హైడ్రా వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ కట్టడం మింగడం అవ్వట్లేదు. మోరెవర్ ఎవరైనా ఇల్లు కొనాలంటే కూడా ఇవాళ హైడ్రాని సంప్రదించుకుంటున్నారు. ఇల్లు కట్టాలంటే హైడ్రాని సంప్రదించుకుంటున్నారు. ఎందుకు అనంటే ఇది నిజమైనటువంటి ప్రభుత్వ ల్యాండా లేకపోతే ప్రైవేట్ ల్యాండా, ఇది ఏ రకమైనటువంటి ల్యాండ్, ఇక్కడ మేము ఇల్లు కొనుక్కోవచ్చా, ఇక్కడ కట్టుకోవచ్చా, ఈ రకమైనటువంటి వాళ్ళు హైడ్రాతో నివృత్తి చేసుకుంటున్నారు. ఇవాళ ఎప్పటికప్పుడు ఇప్పుడు చాలా మంది దగ్గర చాలా ఏరియాల్లో ప్రజలు ర్యాలీ తీస్తారు హైడ్రా గురించి, వాళ్ళు చేసే మంచి పనులు. అంటే దీంతో కొంత చెడు జరగలేదని మీరు అనొచ్చు, నేను కాదన్నట్లే. కానీ చెడు కన్నా మంచి ఎక్కువ జరుగుతూ ఉన్నప్పుడు చెడు అనేది మినిమైజ్ అవుతుంది. ఇక్కడ కోర్టులు కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అని అంటే దీని ద్వారా జరిగేటువంటి ప్రాసెస్ ని, ఆ ఇంటెన్షన్ ని దీన్ని ప్రజల దృష్ట్యా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే పేదల యొక్క భూములు లాక్కొని ప్రభుత్వం ద్వారా ఏమైనా తప్పు జరిగితే మీరు డెఫినెట్ గా కోర్టులు కూడా క్వశ్చన్ చేస్తాయి. దానికి ఎలాంటి ఆబ్జెక్షన్ ఎప్పటికీ ఉండదు. కానీ జరిగేటువంటి దాని నేపథ్యంలో కొద్ది మంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం పదే కోర్టు మెట్లు ఎక్కడము, కేసులు వేయడము, ఏదో జరిగిపోతుందని ఒకటి అది క్రియేట్ చేసి చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది సరి అయినది కాదు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వమైనా కోర్టులైనా
అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలను అందరూ కూడా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సో ఇందులో ఎవరు ఎన్ని పని చేసినా కూడా అల్టిమేట్ గా మనము ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరిని కాపాడుతున్నాం అన్నది కూడా గమనించాల్సినటువంటి విషయం అని తెలియజేస్తున్నాం. ఇవాళ రంగనాథ్ గారు చేసినటువంటి మంచి పని ద్వారా ప్రభుత్వానికి హైడ్రా ద్వారా స్టార్టింగ్ లో మీరు అన్నట్టుగా కొంత ఏదో బుల్డోజ్ జరిగిపోయింది, ఏదో జరిగిపోయిందని కొంత అది ఉండింది. బట్ కానీ అది రాను అనేది జరుగుతున్నటువంటివి ప్రజలకి కళ్ళ ముందు అది కనబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇవాళ రాజకీయ పార్టీలు పూర్తిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదో చేయబోతుంది, ఏదో జరుగుతుంది అనే ఒక బ్యాడ్ ఇమేజ్ ని ప్రజల్లో రుద్దేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇవాళ వీటికి పట్ల నిజంగానే జెన్యూన్ ల్యాండ్ ఉండొచ్చు, జెన్యూన్ పర్సన్స్ ఇక్కడ అన్యాయం జరిగితే డెఫినెట్ గా కోర్టు కన్నా ముందు ప్రభుత్వమే స్పందిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు, పేదల ఇళ్లను టచ్ చేయొద్దు, ఎక్కడైనా నిజంగా జెన్యూన్ గా వాళ్ళకు ఉండిందంటే వాళ్ళ వదిలేయండి వాళ్ళ గురించి అని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పున్నారు. కాబట్టి ఇక్కడ హైడ్రాకి సంబంధించిన రంగనాథ్ గారి పైన కోర్టు ఇచ్చిందంటే డెఫినెట్ గా ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాళ్ళు ఏ దృష్టి ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు, ఎందుకు ఇచ్చారనే దానికి డెఫినెట్ గా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆలోచన చేస్తుంది. తనకు సంబంధించినటువంటి వాటిని కూడా ప్రభుత్వం డెఫినెట్ గా కోర్టుకి అవి విన్నవించుకుంటుందని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పాలకపక్షమైన ప్రతిపక్షమైన ఎవరైనా కూడా ఒక మంచి పని చేసినటువంటి నాయకుడు ముందుకు వచ్చినప్పుడు దాన్ని సమర్థించాల్సిన అవసరం ఉంది, సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇది ఎందుకు చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రాజకీయాల కోసం ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజాక్షేమం కోసము దీర్ఘ దృష్టితో రాబోయే రోజుల పిల్లల భవిష్యత్తు గురించి దీన్ని ఆలోచించాలని మాత్రం తెలియజేస్తున్నాం. ఇంద్రేశ్వర్ గారు మీరు ఇందాక మాట్లాడుతూ హైడ్రా గురించి మాట్లాడినప్పుడు హైడ్రా అనేది హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మేము చెరువులను కబ్జా జరిగినటువంటి చెరువులను పరిరక్షించడానికి హైడ్రాను తీసుకొస్తున్నామని చెప్పారు. ఎస్, మీరు చెప్పినట్టుగా బతుకమ్మ కుంట కానీ, నల్ల చెరువు కానీ, ఇక్కడ తుమ్మడి చెరువు కానీ కొన్ని చెరువులు ఆల్రెడీ ఆ కబ్జా కోరల నుంచి బయటకు వచ్చాయి. ఇది అందరూ హర్షించదగిన విషయం. చాలా వరకు హైదరాబాద్లో ప్రజలు కూడా హర్షిస్తున్నారు. కానీ ఇందాక మీరు మాట్లాడుతూ హైడ్రా ఇప్పుడు ఎవరైనా ఇల్లు కొనాలన్నా, ఇల్లు అమ్మాలన్నా హైడ్రానే సంప్రదిస్తున్నారని. కానీ హైడ్రా ఎప్పుడొచ్చి కూలుస్తుందో అనే ఒక భయం కూడా హైదరాబాద్లో నివాసితులకు ఏర్పడింది అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు జనరల్ గా ఏమైంది అంటే ఎఫ్టీఎల్ ఏరియా ఎక్కడెక్కడ ఉంది ఆ ఏరియాలో మనం కట్టుకోవడానికి జనరల్ గా ఎవరు కూడా పర్మిషన్ ఇయ్యరు. అట్లాంటి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇవాళ హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకి వాళ్ళని అవేర్ చేస్తుంది. రీసెంట్ గా మీరు చూసినట్లయితే వానలు పడ్డప్పుడు కాలువల్లో కానీ ఉన్నటువంటి ఏరియాలని క్లీన్ చేయడం కోసం, వాటిని క్లియర్ చేయడం కోసం కూడా హైడ్రా పనిచేస్తుంది. ఎక్కడైనా వరదలు వచ్చినప్పుడు ప్రమాదం ఏదైనా జరుగుతుందంటే ఇమీడియట్ గా హైడ్రా అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇట్లా ఒక యంత్రాంగం అన్నది మనకు వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు మనం దానిని చేసేటువంటి వాడిని చేయకుండా కాలంలో కట్టెలు పెట్టి పుల్లలు పెట్టి ఆపడం అన్నది సరైన గారు మనం తెలియజేస్తున్నాం. సో కోర్టు కూడా ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కోర్టులు పనిచేస్తాయి కాబట్టి కోర్టుల మీద మాకు విశ్వాసం ఉన్నది. సో జరిగినటువంటి వాటి నేపథ్యంలో ఏ కోణంలో అవి జరిగాయి అని మాత్రం కోర్టు కూడా ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి వాటి బట్టి డెఫినెట్ గా పరిశీలిస్తారు, ఏం జరుగుతుంది అన్నది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇవాళ చాలా మందికి ఏంటి అని అంటే హైడ్రా అనేది ఒక భూతము అనేది ఒక రాంగ్ ఇమేజ్ ని క్రియేట్ చేసే విధంగా రాజకీయ పార్టీలు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు. అది సరి అనేది కాదని తెలియజేస్తున్నా. ఇవాళ కొన్ని స్వచ్ఛంద సంస్థలు పూర్తిగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏమంటారు ఈ ల్యాండ్ల పైన, చెరువుల పైన, కబ్జాల పైన పనిచేస్తున్నాయి. ఎన్నో రిపోర్ట్స్, ఎన్నో నివేదికలు గత ప్రభుత్వానికి ఇచ్చినాయి. బట్ ఎక్కడ కూడా ఏది జరగలేదు. తీసుకోవడము, వాటిని మళ్ళీ బాలవంతుగా ఇంత వాటిని కబ్జా చేసుకోవడం అనేది చేస్తున్నారు. కాబట్టి అట్లా కాకుండా ఇవాళ హైదరాబాద్ అనేది ఒకప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ఇవాళ హుస్సేన్ సాగర్ ని కొబ్బరి నీళ్ళు చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు చేస్తున్నారా? 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏం చేశారు వాటి ద్వారా? ఏర్పాటు చేస్తామని చెప్పారు, చేసినారా? కాబట్టి ప్రభుత్వాలకు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి అయితే ముఖ్యమంత్రిగా హైడ్రా ద్వారా ఒక ఇన్నోవేటివ్ గా మీరు గమనించారో లేదండి, హైడ్రా లాంటి వాటిని ఇవాళ రేపు తమిళనాడులో కూడా వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఇతర రాష్ట్రాల మనం ఫాలో అవుతున్నారు. అంటే ఆ వ్యవస్థలో అది ప్రాంప్ట్ గా జెన్యూన్ గా పనిచేస్తూ కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూములను కాపాడంలో హైడ్రా పనిచేస్తుందని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా ఎగ్జాంపుల్స్ అవసరం లేదనుకుంటాను. అంటే హైడ్రా ఒక చెరువుల వరకు లేదంటే వర్షాలు వచ్చినప్పుడు దానికోసము ఏదో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాటిని కూల్చాం, ఓకే, అంతవరకు బాగా అన్ని డిపార్ట్మెంట్లు హైడ్రాకే కట్టు పెట్టడం వల్ల
ఇక్కడ పూర్తిగా కమిషనర్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళింది. అందుకే కమిషనర్ ఇష్టారీతిన వ్యవహరించారు. అందుకే ఇప్పుడు కోర్టు కింద దాదాపుగా 63 సార్లు కోర్టు ధిక్కారణ కింద ఆయనని ఎన్నోసార్లు హైకోర్టు ఆదేశించినప్పటికీ కూడా ఆయనలో ఏ మార్పు రాలేదు. అందుకే చివరిగా హైకోర్టే తొలగించే పరిస్థితి వచ్చింది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నానంటే కోర్టుని ధిక్కరించేటువంటి రైట్ ఎవరికి లేదని అందరం అనుకుంటాం. కానీ కోర్టుల నుంచి కూడా కొన్ని సందర్భాలలో కొన్ని వచ్చినటువంటి వాటి నేపథ్యంలో కూడా మీరు నిన్న చూస్తున్నారు. ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి మూవ్మెంట్ పీపీజే కాక్రోచ్ పార్టీకి సంబంధించిన పిల్లలు ప్రొటెస్ట్ చేసినప్పుడు పార్లమెంట్ ముట్టడి సందర్భంలో వాళ్ళు జరిపిన లాఠీ చార్జీ, అమ్మాయిలని వాళ్ళని ముట్టుకోరాని చోట ముట్టుకుని రకరకాలు చేసినటువంటి విజువల్స్ అన్ని కూడా కోర్టుకు సమర్పించినప్పుడు కోర్టు ఉన్నటువంటి న్యాయమూర్తి గారు ఏమన్నారు, నాకు సమయం లేదని మాట్లాడినారు కదా. నాకు కోర్టు ప్రశ్నించాలని నా ఉద్దేశం కాదు, కానీ సొసైటీలో జరుగుతున్న వాటిని గమనించాలని మాత్రం గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా. సో అల్టిమేట్ గా ప్రభుత్వాలైనా కోర్టులైనా ప్రజా సంక్షేమం కోసం కాబట్టి ఇందులో ఎంత జెన్యూనిటీ ఉంది, దీని ద్వారా దీర్ఘకాలంలో ఎంత బెనిఫిట్ జరుగుతుంది అన్నది కోర్టులు గమనించాల్సిన అవసరం ఉంది. చాలా మంది నీకు నొప్పి అవగాహన పోతారు, ఒక ఫీల్డ్ వేసేస్తారు, వాళ్ళు ఏది సీరియస్నెస్ లేకుండా కూడా చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీటి అన్ని దృష్టిలో వాటిని ఆలోచించారు. నిజంగానే రంగనాథ్ గారు తప్పు చేస్తే ప్రభుత్వం కూడా తనని ఏమంటారు ఉపేక్షించదు కదా, ప్రభుత్వం కూడా ప్రశ్నిస్తుంది. రంగనాథ్ గారు ఎందుకు మీరు జెన్యూన్ పర్సన్ ఏంటి, ఎందుకు ఇబ్బంది పెట్టినారని ప్రభుత్వం కూడా అడుగుతుంది, ముఖ్యమంత్రి గారు కూడా అడుగుతారు. సో కాబట్టి కోర్టులకి వాళ్ళకి అవకాశం ఇచ్చి జరిగినటువంటి దాంట్లో ఏదో మేము విజయం సాధించినాం అనే విధంగా ఆ నెగిటివ్ గా దానిని ప్రొజెక్ట్ చేయడం వల్ల అల్టిమేట్ గా మళ్ళీ ప్రజలే నష్టపోతారని మాత్రం చెప్పదలుచుకున్నాం.